హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ. ఇప్పుడు ఇంకా మామిడికాయ సీజన్ కాబట్టి ఎప్పుడు చేసే పచ్చిపులుసు కాకుండా ఇలా ఒక్కసారి మామిడికాయతో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నార్మల్గా తినేదానికంటే కూడా డబుల్ టేస్ట్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అండ్ చేయడం కూడా సింపుల్. ఫస్ట్ అయితే ఒక ఫుల్ మ్యాంగో తీసేసుకొని తొక్క మొత్తం తీసేసి చిన్నగా కట్ చేసి ఇలా ఉడికించుకోవాలి. ఉడికించిన దాన్ని మనం మ్యాష్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. స్ట్రెయిన్ చేయడం ఎందుకు అంటే మనం అలాగే వేస్తే మొత్తం వగరుగా అయిపోయి టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ వచ్చే మామిడికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా పుల్లగా ఉన్న టేస్ట్ మనకు అంతగా బాగా అనిపించదు. అందుకే నేను ఇలా వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని మొత్తం స్ట్రెయిన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను లాస్ట్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను. అంటే కంప్లీట్గా 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసేసి ఒక స్పూన్ వరకు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేశాను. అండ్ దాని తర్వాత కట్ చేసి పెట్టిన ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ఒక టేస్ట్కి సరిపడా తీసేసుకొని కాల్చేసుకోవాలి. వీటిని కాల్చిన తర్వాత కచ్చాబచ్చాగా దంచేసుకోవాలి. దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5 నుంచి 6 వెల్లుల్లి ఇలా దంచేసుకొని మనం పచ్చి పులుసులో యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలంటే కొద్దిగా మిరియాలు కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఏం వేయట్లేదు. ఇక్కడ నెక్స్ట్ మనం పోపు చేసుకుంటున్నాము. పోపుకైతే ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పసుపు, ఆవాలు అండ్ ఎండుమిర్చి ఒక 3 వరకు తీసుకుంటున్నాను. దాంట్లోకి హింగ్ వేసిన తర్వాత ఇవి బాగా వేయించిన తర్వాత మనం ఆ పచ్చి పులుసుని దీంట్లో యాడ్ చేసేసుకోవడమే. ఇంకా దీన్ని మరిగించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. టేస్ట్ ఇలాగే చాలా బాగుంటుంది. బట్ లాస్ట్కి కొద్దిగా మెంతిపొడి యాడ్ చేయండి, టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఇంకా లాస్ట్కి మనం కరివేపాకు వేసేసుకొని ఇంకా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేడి అన్నంలో సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చెప్పేసేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.